మనం ఇప్పుడు గుడి బయట ఉన్నాము. ఈ దర్శనం చేసుకుని చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. వాళ్ళు ఏం కోరికలు కోరుకున్నారు, ఎలా ఉంది లోపల అమ్మవారి అలంకరణ, అవన్నీ ఇప్పుడు మనం భక్తులను అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందమ్మా లోపల? చాలా బాగుంది. అసలు ఈరోజు మా బ్రదర్ది బర్త్డే అన్నట్టు స్పెషల్లీ మేము ఎప్పుడు ఈ అమ్మవారి అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ వస్తాము. దసరా నవరాత్రులు కదా, ఈ డెకరేషన్ ఇదంతా చాలా బాగుంది. లొకేషన్ కూడా మా ఫ్యామిలీతో వచ్చాము. ఈ మా అమ్మగారు, మా పిల్లలు అందరూ, మా నాన్నగారు అందరితో వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది ఈ అలంకరణ, ఈ జనాలు అందరినీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. మా అమ్మవారి భక్తురాలు, చాలా ఇష్టం అమ్మవారు అంటే. మా ఇంట్లో అందరం కూడా అమ్మవారిని నమ్ముకున్నాము. ఇంకా ఏ మొక్కులు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి తీర్చుకుంటాము. కోరిన కోరికలు తీర్చే తల్లి తను. లోపల కాయిన్స్ నిలబెడతారు, మీరు నిలబెట్టారా కాయిన్స్? లేదండి, మేము వచ్చేసరికి గుడి క్లోజ్ అయింది, వెయిట్ చేస్తున్నాం. 3 o'clockకి తీస్తారట కదా, సరే అమ్మవారిని చూసి దర్శనం చేసుకున్నాక వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. లోపల రద్దీ ఎట్లా ఉంది? చాలా ఎక్కువ ఉంది మేడం. తిరుపతిలో ఎట్లా ఉంటుందో అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది. ఈ జనాలను చూస్తేనే చాలా ఆనందంగా ఉంది కూడా. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎలా రద్దీ ఉంటుందో, ఎట్లా ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నాం, ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాం మేము. ఈ రద్దీ కూడా అలాగే ఉంది. చేరియాల దగ్గర సుంతనకోట అని అమ్మవారు, శ్రీ రాజరాజేశ్వరి మాత. నేను జపం చేయబట్టి నవరాత్రుల రాజరాజేశ్వరి అని నవరాత్రులు అయితే ఇప్పుడు ఆడ నేను జపం చేయబట్టి ఒక 50 సంవత్సరాలు అవుతుంది. ఆమె శ్రీ మాత్రే నమః అని చేస్తా. ఆ తల్లిని కోరుకుంటే ఈ భగవాన్ అన్ని కోరికలు నెరవేర్చింది ఆ తల్లి. శ్రీ మాత్రే నమః అని చేయబట్టి నేను 10 సంవత్సరాల పిల్ల నుండి చేస్తున్నా ఆ జపము. 50 సంవత్సరాలు అవుతుందండి. 50 సంవత్సరాలు చేస్తున్నా. లోపల నేను చేసే జపం అయితే చెప్పగానే శ్రీ మాత్రే నమః అని తప్పకుండా రోజు 5000 జపం చేస్తా. బీజాక్షరం చెప్పొద్దు, కాకపోతే శ్రీ మాత్రే నమః అని 50 సంవత్సరాల నుండి చేస్తున్నాను. రోజు ఇప్పటి వరకు కూడా నేను మొట్ల మంచి నిలువలే జపం చేసిన తర్వాతనే నేను చేస్తా. శ్రీ మాత్రే నమః అని సుంతనకోట రాజరాజేశ్వరి చేరియా కొమరవెల్లి పక్కకే ఉంటుంది. కొమరవెల్లి పక్కకు ఈ దుర్గామాత అయితేంది, రాజరాజేశ్వరి 9 అవతారాలు ఆమెవే కదా, అందుకని ఇక అంత దూరం వెళ్ళలేదని ఇక ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం అన్నట్టు. అట్లా చాలా అన్ని జరిగినాయి. పేర్లు అవే, మా గోత్రం ఆఖరికి ఆమె పేర్లు అన్ని కూడా మా పిల్లల పేర్లు అమ్మవారి పేర్లే పెట్టుకుంటాము. ఇల్లు నామం ప్రతి క్షణము ప్రతి నిమిషము అమ్మవారి అన్ని. ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ ఏమిటి.